వారం సంది గిదే ఎల్లిపాయలు గిదే కారం ఇదే తినుడు అవుతుంది. కూరగాయలు తీసుకురా నల్ల మొక్క కూడా అంటే తీసుకురాడు. మళ్ళీ అంటాడు ఏం కూర వండినావు అంటాడు. ఇంతోటి గోసకు వచ్చింది నాకు. కారం తినలేక కడుపులో మంట మంట అవుతుంది. ఏందో నా బతుకు. ఇసొంటి గోస ఏ ఆడదానికి రావద్దు. ఇసొంటి మొగుడు అస్సలే రావద్దు. ఛీ, కారం తిని తిని ఆష్టకట్ట. అక్క అక్క ఏందే కవిత? ఇక్కడ ఉన్నా అక్క. నీళ్ళంతా ఎతుకుతాన్నా. నేను చెప్పు. ఏం లేదు అక్క, నేను ఇవాళ ఏం కూర వండలేదు. నువ్వేదైనా కూర వండినవేమో అని వచ్చిన. ఇట్లా రోజు కూర వండుకునే పరిస్థితి ఉంటే ఇట్లా కారం ఎందుకు నూరుకొని తింటావే? మరి బాగా రోజు టిఫిన్ పట్టుకొని పోతాడు కదా అక్క, పనికి కాదా పోయేది? నువ్వు చూస్తానవా అని ఆయన పనికి పోయింది. పని చేస్తే గిట్లా కూర లేకుండా కారం ఎందుకు తింటాను చెప్పు? అది కూడా నిజమే అక్క. మరి ఎన్ని రోజులని తింటావు అక్క? బాగా తెమ్మన పోయినావు. తెత్తాడు మాది ఎత్తాడు. కూరగాయలు తీసుకురారా నల్ల మొక్క పొడ అంటే తీసుకురావడం చేత కాదు. ఇట్లా కారం వండితే ఇవాళ కూడా కారమే నానే, కూర ఏం వండలేదా అని మళ్ళీ తిరిగి నన్నే అంటాడు. సరే అక్క, ఈ పూటకైతే కారం అన్న పెట్టు, నేనేం వండలేదు. అయ్యో నీకేం పుట్టిందే? నీ మొగుడు మంచిగా పనికి పోతూనే ఉండే, మంచిగా సంపాదిస్తూనే ఉండే, మంచిగా కూరగాయలు తెచ్చుకొని మంచిగా 3 పూటలు తినకుండా ఈ కారం నీకెందుకే? అవునక్క, నువ్వు అన్నది నిజమే. నా మొగుడు పనికి పోతాడు కానీ ఒక్క రూపాయి కూడా ఇంటికి తేడు. తాగుతాడు, మందికి తాగిపిస్తాడు. అంటే నీ పరిస్థితి నా పరిస్థితి సేమ్ అన్నమాట. దొండే నీ మొగుడు ఉండి పెడతలేడు, నా మొగుడు లేనట్టే ఉంటాడు. ఏందో ఏమో మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏందో. సరే అక్క, కొంచెం వేయమని పోతా, ఇంటికాడ పని ఉన్నాయి. కొంచెం అంతా నూరిని చాలక్క. సరే అక్క, నేను పోతాను. కూరగాయలు తీసుకొచ్చినాక నేను తీసుకొస్తా. సరే, ఉప్పు చూసుకో మరి. సరే అక్క. ఏమే ఎడున్నావు? అగో మళ్ళీ వెళ్ళిపోయా కారం నూరుతానవా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కారం నూరకే అని. మరి కూరగాయలు చెప్తే ఏమవుతుంది నీకు? కూరగాయలు తెమ్మని చెప్పినావా నువ్వు తీసుకొచ్చి పెడితే నేను వండనని చెప్పిందా? ఎప్పుడు గిదే కారం 10 రోజుల నుంచి కారం తిని తిని కడుపులో మండ పట్టే. అసలు దానివి కూరగాయలు పట్టుకురావా రాంగా, పూలే పోయి రాంగా అని చెప్పినావా? మరి నా తిరుగుడు నాకేనా పొలం కాడికి పోయి తిరిగేచ్చే వరకే గీయాలే. ఒక్క ముచ్చటన్నా మరి పోయి రాంగా కూరగాయలు లేవా అంటుతానన్నావా? ఉండవచ్చు ఏదన్నోటి అదే అంటాను నేను అనుకుంటావు. పైసలు ఏమన్నా పిల్లలు పెడతాయా? మూలకు దాస్తాను, నాకు అర్థం కాక అడుగుతా. మూలకు దాస్తానంటే పైసలు దాచేయకపోతే రోడ్డుగా వారేసుకుంటానే. మనకంటే అడుగు తినేటోడు నయం. వాడు కడుపు నిండా 3 పూటలు తింటాడు. ఈ కారంతో ఒక పూట తినడానికే ఆదైతుంది నాకు. ఏం బతుకుతున్నావు ఏందో. ఇట్లాంటి బతికే కంటే సచ్చు నయం అనిపిస్తుంది. గత పెద్ద మాటలు మాట్లాడదు కానీ ఇప్పుడు ఈ కారానికి ఏమవుతుంది? అదే ఆరోగ్యానికి మంచిదే. 3 పూటలు ఏంటంటే నీ సూపర్ హెల్త్ మంచిది తెలుసా? అవునవునవును. దీంట్లో రూపాయి పెట్టుడు ఉండదు కదా. ఒక ఎల్లిపాయ గింత కారం గింత ఉప్పు పెట్టి అయిపోయి. అది కూరగాయలు పట్టుకొస్తే దాంట్లో నూనె వేయాలి, కారం వేయాలి, పసుపు వేయాలి, అన్ని వేయాలి కాబట్టి దానికైతే ఇంత పెట్టుడు అవుతుంది. దీనికైతే ఇంత అయిపోతుంది కదా. కదా మరి దానికంటే ఇది నయం అన్నట్టే కదా, 100% నయం అన్నట్టే కదా. నాకు తెలియక అడుగుతా, నువ్వు పోంగా పైసలు నెత్తి మీద పెట్టుకొని పోతావా? నాకు అర్థం కాదు. అరే ఏదైనా పండుగ వస్తే ఆయమన్న చీర లేదు నా బతుక్కి. ఎప్పుడైనా ఆయమన్న చీర తీసుకొచ్చి ఇచ్చినావా? నలుగుట్లో పోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడు గా పోరు వచ్చింది. వచ్చి అక్క ఏం కూర వండినావు అక్క అన్నది. కారం పొడి నూరుతానంటే ఉన్న ఇజ్జత్ పోయి. నా బతుకు పాడుగాను. ఎట్లాంటి రాత రాసుకొని వచ్చిందో ఏందో. ఇది ఎక్కడి కథనే? అసలు నువ్వు ఇజ్జత్ పోయిందని పెడతావా? కారం తినవలసి వస్తుందని పెడతావా? ఇజ్జత్ ఏమన్నా ఇజ్జత్?
అదే మంచిది కాదు. వెనకటోళ్ళంతా కారం తిని అంత గట్టిగా ఉన్నారు. కారం మంచిది కానీ అన్నం వేసుకురాపా. మా పెడతది నేను ఒక్కడే తింటా అనుకుంటున్నా నేను పైసలని. మన పొలాల కోసమే కదా దాచిపెట్టేది. ఏమో బాగా చీకటి చేసి ముఖం అంతా చీసి అంటానే. అయ్యో ఇప్పుడు నేనేమన్నా కాదన్నా, పిల్లగాళ్ళకి దాచిపెట్టాలి. అది ఎంతవరకు అంతవరకు. అట్లని మన కడుపు మార్చుకొని వాళ్ళకే దాచిపెట్టాలని ఎవరు చెప్పలేదు కదా. అయినా దాచి దాచి దయ్యాల పాలు చేసేటట్టు ఉన్నావు గాని. ఇగో ఎప్పుడేం చేయాలో నాకు మా తెలుసు కానీ నువ్వు అయితే అన్న వేసుకురాయా ఉరుడాకి. తెలియదు ముట్టుకోదు ఊరికే ఉరిస్తావు. ఇంతకు వచ్చిన పెద్ద కంపలు తాగుతావా నాకు. చూసిన కాడికి మాట్లాడని వేసుకురా. కింద కూడిపోయినా పట్టకుంటే అది దాస్తాను ఇది దాస్తాను. అవ్వా ఇది ఎటు పోయింది ఇంకా అత్తలేదు. చెప్పని అత్తాను కానీ ఇంకా అత్తలేదు. ఎటు పోయింది ఇది? అది రానితో సంగతి చెప్తా. అగ్గో వస్తాను కదా రామత. అటే ఉండకపోయాను ఇటు ఎందుకు వస్తాను మళ్ళా? ఎంతసేపు అవుతావే? ఆ మాట అనడానికి కొంచెమన్నా సిగ్గుండాలి చెత్తకు. ఏ వీటికి మంది ఇళ్ళలో పోయి నేను కూరలు అడకచ్చుకోవన్నా మన ఇంట్లో లేదని. ఏం కూర? అవ్వో కారమే కదా. ఈ కారానికే ఇల్లు తిరిగిరాను వేనవా? మన ఇంట్లో ఆయనకే దిక్కు లేదు కదా నీ ముఖానికి. ఎవడన్నా కూరగాయలు తీసుకొస్తాడు, అది లేదు ఇది లేదు. ఇంకా కారాన్ని కూడా నేను మంది ఇళ్ళలో పోయి తెచ్చుకోబడితే నువ్వు ఉండేందుకు లేకెందుకు? అనవసరంగా నీకు ఇచ్చి అంటగట్టిరు మా ఊరు. అవ్వో ఎప్పుడవ్వో కారంతో తిన్నదో? కూరగాయలు లేదు ఎప్పుడు? ఓ నల్లమొక్క పొడా నీ ముఖానికి ఎన్నడన్నా కూరగాయలు తెచ్చినావా? ఎప్పుడు ఏదన్నా నేను చేసి తింటానో పంటానో. ఓ పనికి ఇక పైసలు తీసుకొస్తానే కదా ఇంట్లోకి ఏదన్నా కూరగాయలు వస్తాయి. ఏం నువ్వు వస్తాయి దేహ తీసి అప్పుడే ఉండవు. అక్కడ సిక్కుడుతో ఉన్నది ఆడదే రావచ్చు. ఇక్కడ టమాటాలు ఉండనే ఉండే, ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉండనే ఉండే. అవి తెచ్చి అండొచ్చు మంచిగా. అవే మరి ఉత్తగా తినలేవు నువ్వు. పేరుకేమో నా మూడు పనికి పోతాడని అందరూ అంటారు. నువ్వు చేసేది లేదు, నాకు ఇంట్లోకి రూపాయి తీసుకొచ్చేది లేదు. చేస్తానో తాగుతానో మంది కోస్తానో. ఎందుకు ఇంకుండి? ఎప్పుడు తాగింది నేను? ఊక తాగుతానో అంటే ఎప్పుడు తాగింది నేను చెప్పు నాకు. మంది కదే చదువు, నువ్వు కదే చదువా? నువ్వు చేసేటి సంసార పనులని ఇంకా మంది కదే నేను కదే అంటన్నా. ఉన్నదే కదా అనేది. అరే ఈ అబ్బాయి దీనికి తలకాయ నువ్వైతే మాట్లాడతావు. నువ్వైతే ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? మందిళ్ళకి నేను ఎందుకు పోవాలి చెప్పు? నిన్న ఎప్పుడు పోమంటాడు చెప్పు నాకు. కూరగాయల సెట్లే ఉండేది వచ్చి అండొచ్చు కానీ ఊక మందిరాలకి ఎప్పుడు పోమంటాను నేను? నా అయితే పోతాను దొరికేనా? అంత ఇజ్జతున్నోను అయితే మంచి ఇంటికి పైసలు తీసుకొస్తావు, మంచిగా కూరగాయలు అన్ని తీసుకొచ్చి పెడతావు. ఇది మనిషి అయితే దీన్ని మనిషి అన్న అయితే ఏమి చేయాలి దీన్ని? నన్ను కాదు నిన్న నాలే ఫస్ట్. అవ్వని ఇది నీతో సంసారం చేసాకంటే కట్టెటన పోయి ఉన్నది నయం, అడక తిన్నది నయం. అడక తినిపో మరి. పూటకు 4 కూరలు. నేను అడక తినబోతాను. మంచిగా ఇంట్లో ఉండు, మంచిగా అడకచ్చిన నీడకు వండు మంచిగా ఉండు. నాడు మాటలు చెప్పిన కాడికి చాలు. ఏదైనా పనికో ఈ పైసలు తీసుకురాపో. తావుడు గీవుడు వేసాం అనుకో బయటనే వంటావు. ఇక నుంచి అన్నం లేదు సున్నం లేదు నీకు. నీతోని పెట్టుకునే కానీ చక్కగా ఉన్నది నయం. ఈ కథ వన్నది నయం. పండు బజెట్ల వండు. తాగుతోడు ఏడవంటేంది? కవ్యే సరుపు దర్శనం అనుకో. అట్లా పిటత్తు ఇట్లా పడద్దు ఎరికేనా? బాగా కొడుతున్నావేందే? ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో అదే చెంప నీకు వలుగుతుంది బిడ్డ. పని శాతం కాదు కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడతాడు. కొట్టకపోతే ఏంది? ఏమో మీదికి వస్తాను. పని శాతగానోనికే ఇట్లా నోరులు ఎత్తది. దీంతో వర్షం అవుతలేదు. ఏం చేయాలి మరి? ఇవాళ అప్పడగల అప్పడిగితే ఎప్ప ఇవ్వలేరు మనకు. మొన్ననేమో వాణి బకరం చేసినాము, నిన్న వీని బకరం చేసినాము. ఇవ్వన్నారు అబ్బా, ఇవ్వన్నారు. రైట్, ఆ నరేష్ అన్నాడు కదా, వాడిని అడుగుదాం. ఏంది? ఏమో నరేషు ఏమో తీడితే ఏదేదో అంటాను. ఏంటిది? కుక్క చెప్తా. మనక నరేష్ అన్నాడు కదా, ఉన్నాడు. అయితే వాడిని అప్పడుగుదాం అనుకుంటాను. ఓ నల్ల ముఖ పొడ సిగ్గు అనిపిస్తలేదా? ఇంకా అప్పు అడుగుతానంటావు. ఇప్పటికే అప్పులు చేసి ఉన్నావు, అప్పే నుంచి కడతావు. వాళ్ళ ఇండ్లకి వచ్చి అడిగిరనుకో ఉన్నిజ్జత కూడా పోతుంది ఊర్లో. ఈ ఊర్లో ఉండమంటానవా పొమ్మంటానా పెట్టానా నువ్వు చేయబట్టి? అయ్యో అప్పు దేవద్దా, కూరలు కావాలి మరి ఎట్లా? ఇక అందుకే పనికూర మొగడా అని అంటానా. కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి కదా, బర్రకు బర్రున్నావు. పో పని చేయిపో.
అవ్వో నువ్వు తెచ్చిన కట్నం ముల్లెలు ముల్ల తినుకుంటే ఇట్లా బలిసిన నేను ఎట్లా పోతుందని కవ్వి ఆ మాట. ఇగో ఊకే మనకి లొల్లీలు ఎందుకు, మంచిగా పనికి పోయి పైసలు తీసుకురా. మంది అందరు చూడు ఎట్లా పని చేసుకుంటే ఇంట్లోకి తీసుకొస్తారో, నువ్వు కూడా కొంచెం మళ్ళీ చూసి నేర్చుకో. ఊకే నాతో లొల్లి పెట్టుకున్నాడు కాదు, చెప్పే కాడికి చెప్పిన ఇక ఇంటవా ఇనవా నీ ఇష్టం. నీకు సరే కానీ పో నీ పని పాడు గారు. ఏమైనా పని 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 చేయి పని చేయి పని చేయి పని చేయకుంటే ఏం చేస్తాను నేను. అన్నా గట్టిపోతానా? ఈ ఒడ్ల పొంటి అంతా సీడ్ పెట్టిండ్రు. ఆ ఒడ్ల పొంటి ఉంటే ఎట్టుంటే అంత తగ్గి తీగలు వస్తాయి. ఇక కొడుకు అంతలో అట్లా పోతాను. ఇక మంచి పని చెప్తాను కానీ అది మొత్తం ఎండబెట్టినవేందే పొలం అంతా? మొత్తం ఆరబెట్టాలి రా, సీడ్ కదా బాగా. మొన్ననే కలిసినాం, వరి కలిసినాం. వరి కలిసినా కొద్దిగా గట్టి పట్టేట్టు ఆరబెడదామని. ఆరబెడితే మంచిగా వస్తుంది అని సీడ్ కదా అని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ అవుతాను. మందు గట్టి కదా అంత ఈకలు ఈకలు ఉన్నాయంత. గదే కదా కథ, కొద్దిగా రాగడే సౌండ్ సెట్ అయ్యేదాకా గట్టిగా ఉంటుంది. ఇంకో మంది చల్లేదాకా గట్టిగా. ఏంద్రా ఎండలో ఇంత ఎండలో పనివాడు వచ్చినావు? ఏం లేదు ఇట్లా వచ్చాను నీ దగ్గరికి వచ్చినా కానీ. చెప్పు ఏం చేస్తాను ఏం సంగతికి పనికన్నా విత్తలో మందు కొట్టిన అటు ఇటు ఇంటికాడ అట్టిగా ఉండవుతున్నా పిల్లలతో పెద్ద రభస అవుతుంది. నేనేం పనికి పోతాను, నేనేం పని పోతాను. నీ సీడీ ఏమైతే దీనికే మొన్న మొగసాలకు మందు పోసిన, అవతల మొన్న మందు కొట్టా, నిన్న మొన్న 2 రోజులు వరి కలిసిర్రు. ఇవాళకి ఒడ్ల చుట్టూ కోసి కథం చేస్తామని వచ్చిన. నేను ఏ పనికి పోతున్నాను, నన్ను ఎవరు ఇంతలేరు పోతున్నాను. ఈ సీడీ చెట్టుపోడు ఊరుతలేదురా. అంతేనా? సరే అవుతా కానీ అయిపోయిందా మరి? అయిపోయింది రే, గీ నుంచి మూల దాకా గొత్తి అయిపోతుంది. ఎండ బాగా అయింది. ఇక ఇంటికి పోయి అప్పటికి సాయంత్రం వచ్చిపోతాం అనుకుంటున్నా. కానీ అరే అయితే కానీ ఎన్న నుంచో నీతో ముచ్చట చెప్తాను అనుకుంటున్నా. నాకు ఎప్పుడు కలుతలేవురా. నా పని నాకే అవుతుంది, నీ పని నీకే అవుతుంది. ఏంటన్నా చెప్పన్నా? ఇగో నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి. వాళ్ళకన్నా మంచోళ్ళని ఉంటే చూడు, నెత్తికిద్దాం. మంచోళ్ళని చూడు. మరి నువ్వు ఎవరినో చూస్తే కలవరు. అమ్మా నేనే వీడిని అడగడానికి వచ్చిన, వీడే ఇవ్వనికన్నా చెప్పు అంటాడు. వీళ్ళకి ఇచ్చింది నాకే ఇవ్వమంట. ఎత్తుకపోతే ఏ కాలేజీ అంటున్నది కథ. నేను ఒక మాట అంటా, నువ్వు బాధపడుతున్నావు. చెప్పు ఏం ముచ్చట చెప్పు. ఆ ఇచ్చేది నాకు ఇయ్యే, నేను నమ్మకం పోగొట్టకుండా నీకు ఇచ్చేస్తా. ఇక వానికి ఇచ్చి వీనికి ఇచ్చి మోసపోయే కంటే ఊరికి ఇస్తే మంచిది కాదా? కొంచెం ఆలోచించుకో. అవసరం అనుకుంటే వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. సరే అట్లయితే నీకైతే నీకే ఇత్తపా ఎవరైతే. సరే మరి ఇప్పుడు రమ్మంటావా రేపు రమ్మంటావా? ఇప్పుడు ఎండప్పుడు చేసి పిల్లలు కూడా చెప్తాను. ఎందుకంటే ఇంట్లో ఇద్దరికి తెలవాలి. తెలిసి ఉండాలి. పైసలతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ముఖం చూసుకోకుండా అవుతుంది. అదే అదే నేను. సరే మరి పా. అబ్బు గీంతో తిరుగుతాండి నల్ల మొక్కపోడు. రా బిడ్డరా, సంగతి చెప్తా. ఏమే ఉన్నావానే? ఈయనే కనబడబడితే వాళ్ళు ఉన్నావా అంటాను. ఈ కళ్ళేమన్నా కాపులు ఎత్తుకపోయినాయా? పని చేసే జారు చూడలేదు నేను సడన్లీ. అయ్యో ఇప్పుడు ఉన్నావా అన్నందుకే బాగా అది అవుతుందా? అయితేవే గాని ఇంకా తాగుబోతుంటా తిరుగుతాను. ఎందుకు నువ్వు కూడా గాలి ఎక్కడ తయారైదావు అనుకుంటానవా? ఎవడు తాగుపోతాడు? వానంతా మంచిగా లేడు. ఊళ్ళే గాడి తాగుపోతాడు నీకే చెప్పారు. అవు అని మంచితనాన్ని ఊరంతా కోడై కూస్తుంది. మొన్ననే కదా అని పెళ్ళాం వచ్చి ఆయన గురించి అంత చెప్పిపోయింది. ఆయన తిండికి తిండి లేక మన ఇంట్లోనే కారం పొడి అడుక్కుపోయి తిన్నాను. ఆయన గురించి చెప్తున్నావు ఇంకా మంచోడని. దానికి దీనికి సంబంధం ఏమున్నదే? కారం అరే ఓలింటికి ఓలం పోవానే బదలకు పోతాం వస్తాం. దానికి లెక్కే ఉన్నది. ఇంత కథలు నేను చెప్పే ముందు చెప్పనిస్తావా? నీ ఎవరు నీదేనా? చెప్పు ఏంది?
వాడు పైసలు అడుగుతాడు, ఇంట్లో ఇద్దాం అనుకుంటానా. ఏంది పైసలు తీసుకుపోయి గాని చేతిలో పెడతావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అస్సలే వద్దు. అమ్మో ఇంకేమైనా ఉన్నదా? ఆ తాగుబోతుని చేతిలో పెడితే అది నాశనమే. మళ్ళీ ఇటు అత్తే అనుకుంటాను పైసలు. నేనైతే ఒప్పుకోను. ఏమన్నా వేసుకో బిడ్డ. నీతోటి గిదే కోసనే ఎల్లంటే మళ్ళీ అంటావు, మళ్ళీ అంటే తెల్లి అంటావు. నేను చెప్పింది నీకు అర్థం కాదు ఎందుకే? నేను వెనక ముందు ఆలోచించి అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానే. ఇప్పుడు బయటోనికి ఎవరికో ఇస్తావు, వాడు ఇస్తానికి గ్యారంటీ అని. వీడైతే మన ఊరోడు, మన ఊళ్ళోనే ఉంటాడు, ఎప్పటికి మనతో తిరుగుతాడు. కాగితం పెట్టుకున్నాక ఎడికి పోతే ఇస్తుందానా? ఉంటే ఇంట్లో అట్టిగా ఖర్చు అవుతాయి. ఇస్తే ఓ 10 వాని చేతులు ఉంటుంది, మన ఇంట్లో ఉన్నాయనుకో కూరగాయలకు ఉప్పు పప్పుగా ఉడతాయి. నీకు తెలియదు, నువ్వు సపడకోకో. నువ్వెన్న చెప్పు, ఆనికి పైసలు ఇస్తా అంటే మాత్రం నేను అస్సలే ఒప్పుకోను. రామచంద్ర, ఎందుకే నేను చెప్పి తిన్నావు? నా మాట ఎందుకే నువ్వు అసలు? నీకు గంత నాకు తెలియకుండా చెప్తాను అనుకుంటా. నేను ముందు భవిష్యత్తు ఆలోచించి అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నానే. అరే నువ్వెన్న చెప్పవయ్యా, ఆనికి ఇస్తా అంటే నేను ఒప్పుకోను. ఎందుకో నాకు తేడా కొడుతుంది, అస్సలే వద్దు. తేడా లేదు, పాసు లేదు, నువ్వు సప్పుడే కుక్కో. నువ్వు ఒర్రుడు పెట్టావు అనుకో, అట్టిగా బయట అందరు తెలుస్తుంది, ఇచ్చేది పోతుంది. అన్నా వచ్చిరారా ఇంట్లోకి ఎందుకు రమ్మా ఇట్లా ఇక. మరి కూర్చేదావునా? కుర్చీ ఎందుకు ఎక్కడ ఊకుంటా అయిపోయి మనీ లేనా? సరే వదిన రమ్మని మరి. బుజ్జే దాదా వాళ్ళు వచ్చారు. మళ్ళా కూర్చుంటావు, అవి పట్టుకురాపో. అదే అప్పుడు ఎప్పుడే పట్టుకురాపో. అవి కొత్త అదే కొద్దిగా చెప్పిన దీని గురించి కాదు, వేరే ఇంట్లో ముచ్చట. అట్లే నీకు అటు ఇచ్చలే అంటారు వాడు, నీకు ఇచ్చలే అటు ఇచ్చలే వాడికి అట్లే లేదురా. కరెక్ట్ ఉన్నాయా? బరాబర్ ఉన్నాయి వదిన. అరే కాగితం పట్టుకో అనేది రాంగా మర్చిపోయినా నేను. సరే అప్పటి పట్టుకో రాస్తాం. ఏం కాదు మనోడే, అప్పటి పట్టుకొస్తారు. సరే మర్చిపోకు మరి. అసలు మర్చిపోయినా. సరే వదినే నువ్వు ఏమనుకోకు, ఖచ్చితంగా అప్పటి పట్టుకొచ్చి రాపించుకొని వాళ్ళని తీసుకొస్తాను నేను, సరేనా? ఏ గాడికి పోతానే అంత వేస్ట్. ఇగో దేనికైనా నమ్మకం ఉండాలి, నమ్మకం అది అర్థమైందా? ఆ నమ్మకమే నువ్వు కాపాడాలి. అట్లే అర్థం ఎందుకు నాకు వదిన మీద నాకు అనుమానం కొడుతుంది. మీరు లొల్లి పెట్టుకుంటారు అసలు నాకు భయం అవుతుంది. ఏ లొల్లేరు అదన్నా తీసుకో వదినతో చెప్పి ఇక నువ్వు వాటికి నువ్వు ఇచ్చుకో. ఇక నాకెందుకు నల్లమొకపోడు ఇన్నావా? నేను ఇంటికన్నా చెప్పిన ఏమో ఈడి దాకా తీసుకొచ్చి ఇంకా పా అని అంటాను. ఇగో పట్టు ఇట్లా పట్టు, నువ్వు అటు నేను చెప్తా. అప్పటి కాగితం చెప్తాడు, రాత్రం ఇస్తాం, అయిపోతుంది. నీకు ఎందుకే నువ్వు ముఖం అటు ఇటు పెడితే వాడికి అన్న వస్తుంది. అదేం లేదురా, అది అట్టిన కానీ పో, అది కట్టిన దాని. సరే మరి రైట్ పో. ఎందుకో తేడా కొడుతుంది. ఈ నల్లమ్మకు పొడిగి చెప్పిన అద్దురా అని, ఇది ఇంట లేడు. అడు పట్టుకవేయండి. అవి అత్తే అంటారా పైసలు? కాగితం అంటారు, ఇంకేమేమో అంటారు. చూద్దాం ఏం చేస్తారో. అత్తనా ఏమాయ్ అట్లా మెల్లగా వస్తాను, మళ్ళీ లేవన్నారా పైసలు?
వాడు ఎప్పుడు పోయినా కలుతలేడే. నేను తిరిగి తిరిగి నా చెప్పులు అరుగుతానే కానీ వాడు కలుతలేడు. ఎప్పుడైనా ఇంటికి తాళం పెట్టే ఉంటుంది. ఒకసారి గట్టిగా అడుగుతాడు సార్ దొరుకుతలేడు. నేను ఏం చేయాలి? ఫోన్ చేస్తేనే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓ మంచోడు మంచోడు, వాడు అట్లా చెయ్యడు, మన ఇంట్లో మంచి లెక్క, మాట అంటే మాటే ఇస్తాడు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతీవి కదా అప్పుడు. ఇప్పుడు ఏమయ్యా మరి? అరే వాడు అట్లా బోర్రేసిండే తీయటి మాటలు మాట్లాడాడు. నేను నిజంగా నమ్మిన. వీడికి ఇంత మోసం చెప్తాను నాకేమరక. నేను అప్పుడే చెప్పిన నాకేదో తేడా కొడుతుంది, అద్దు 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 అన్న. విన్నావా నా మాట? ఇప్పుడు చూడు, బడి నుంచి సార్లు ఫోన్లు చేస్తారు ఫీజు కట్టకపోతే పిల్లలు ఎగ్జామ్ రాపియమని చెప్పి. ఏం చేసుడో ఏందో, అద్దు 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 అంటే పైసలు ఇచ్చినావు. ఇప్పుడేమో వాళ్ళని అడిగితే వాళ్ళు లేవు అంటారు. ఇప్పుడు ఎట్లా? పిల్లల జీవితాలు ఆగమయ్యబట్టే. నేనేదో మంచోడు అనుకుని ఇచ్చినా కానీ అబ్బా వీడికి ఇంత బోకరోడు అనుకోలేదే. ఇప్పుడు చుట్టూ అందరు చెప్తాను తింటానా, అబ్బో వాడు పెద్ద లంగాట్నే ఇట్లా 5-6 మోసం చేసిందట. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఈ అవ్వ కథకి వారికి చేతులారా అట్టిగా పైసలు వేసి చేసినట్టే. వాడు ఏడాటినే వాడు ఎట్లియడు నేను కూడా చూస్తా. నాకు తెలిసి అని పెళ్ళాము ఇంట్లో దాచి పెట్టుకొని లేవని బుకాయిస్తానట్టున్నది. పా నేను అత్త ఇట్లా 5-6కి ఎగబెట్టినట్టాడు. మొండి జగ మొండి అటాడు. అరే నువ్వు పావయ్యా, నేను వస్తా అని చెప్తాను కదా. నేను అత్తపా అడుగుదాంపా ఎట్లియరో ఏందో నాడు. మనం పైసలు తీసుకొని ఇన్ని రోజులు అవుతుంది. ఆ బావ రోజు ఇంటికి వచ్చుకుంటూనే పోతాడు. నువ్వేమో ఆయన చూసి ఇంట్లో జాక్కోబట్టివి. ఎన్నిసార్లు అని చెప్పుకుంటుండాలని ఆయనకు. మరి పైసలు ఇంట్లో ఉన్నాయా? మరి లేదు ఎక్కడికి పోవాలి నేను? నాకైతే ఈ పైసలతోటే రంజు అవుతుంది నువ్వు చేయబట్టి. రంజు ఎందుకే? లేదని చెప్తే అయిపోతుంది కదా. ఓ మెంటల్ మొక్కపడా ఎన్నిసార్లు అని లేడని చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థమవుతుందా? అగో ఆ బదులు నా అన్నతాను ఏదో ఒకటి చెప్పిగా. ఈ మాటలు బాగానే మాట్లాడతానా కదా, వాళ్ళు వచ్చినాక ఎందుకు పోతానా మరి? ఏందక్క ఈడిదాకా వచ్చి ఒకరికొకరు చూసుకుంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కాదే, ఏడిని మొగుడేడి ఎన్నిసార్లు వచ్చినా లేవు అని అంటారు. తీసుకున్నప్పుడు అట్లే తీసుకున్నారా మీరు? ఎంత మంచిగా నంగనాచి మాటలు మాట్లాడారు, ఎంత నమ్మించి బోర్లా పడేసారు మమ్మల్ని. ఎన్నిసార్లు రమ్మంటారా మీ ఇంటికి మమ్మల్ని? అదే పైసలు మీరు మాకింటే మీరు ఇట్లనే మాట్లాడుతురా? ఏందాక గట్ల మాట్లాడతాను? మీరు ఇద్దరు అనుకునే కదా మాకు పైసలు ఇచ్చింది. ఏమో నా ఇంటికి వచ్చి లొల్లి పెడతారు. ఇలా కాకపోతే రేపు ఇస్తాం పోరి. ఆయన లేడని చెప్తాంటే కూడా వచ్చి పైసలు అడుగుతారు. నేనేడికట్లే తీసుకొచ్చి ఇవ్వాలి. ఆహా, ఎంత నంగరాజులాగా మాట్లాడతానవే. నీ మొగుడు లోపల పోంగా నేను చూడలేదు అనుకుంటానవా? మీ మాట నుంచి రాగా భయపడుకుంటూ లోపలిపై దాక్కున్నాడు కదా. వచ్చిన ప్రతిసారి ఊట్లో దాచిపెట్టి లేడు అంటే ప్రతిసారి నమ్మరు. ఇప్పుడు నేను ఇందాక చూసిన లోపలి పోంగా. అబ్బా ఎంత మంచిగా నమ్మించిర్రే నా మొగుడిని, అమాయకుడిని వేసి ఆ మాట ఈ మాట చెప్పి పైసలు తీసుకొని పైసలు అడుగుతా అంటే మాకు తెలియదు, మా దగ్గర లేవని చెప్పేసి ఇంత ఘోరంగా చేస్తారా అసలు? నేను సొంత తమ్ముడు అనుకొని కనీసం కాగితం కూడా లేకుండా ఇచ్చిన. ఇంత మోసం చేయద్దు. నేను కష్టపడి పైసా పోగేసి ఇచ్చిన డబ్బులు అవి. అయ్యో గట్ల మాట్లాడతాను ఏంది బావా? నేనేం పైసలు ఇయ్యాను అంటలేను. ఇప్పుడు లేవు తర్వాత ఇస్తామని అంటాను. దానికి ఒక డేట్ లేదు, పత్రం లేదు, వాయిదా లేదు. తర్వాత ఎప్పుడు వాని విలువ ముదాలు వాతో మాట్లాడతాను. నేను నీతో కాదు మాట్లాడదు. వాని విలువ ఇట్టున్నాడు. మేము పంపిస్తున్నాం. ఏమైనా ఇంట్లో లేడు బయటికి వేయండు అని ఏమేమో మాటలు మాట్లాడుతుంది కదా. ఏ అన్నాడు ఇప్పుడు? ఎట్లా మాట్లాడుతున్నావు అంత? ఇంకెట్లా మాట్లాడాలి భయ్యా? ఇంకెట్లా మాట్లాడాలి? పైసలు తీసుకున్నట్టు బాగా మాట్లాడుతున్నా. పైసలు వేసుకోపో. మా ఇద్దరికి లొల్లి అవుతారు. దయచేసి నా పైసలు నాకు ఇరా. నా పిల్లలకు నువ్వు గల్ల పెట్టిన తప్పైందా? నా స్కూల్ ఫీజు కట్టాలి. చిన్న పిల్లల్ని హాస్టల్కి వెళ్ళగొడుతున్నాడు. పైసలు ఇవ్వాలి. మా ఇద్దరికి లొల్లి అయితే లేరా? దండం పెడతారా? నా పైసలు నాకు ఇరా. పైసలు అడిగేటప్పుడు ఇట్లానే అడిగి తీసుకున్నావు నువ్వు? పైసలు లేవు ఇయ్యనని చెప్పి మాట్లాడతలేవు కటు. అరే నరేష్గా నా గల్ల పట్టినప్పుడే నీ పైసలు తీరినాయి. నేను పైసలు ఇచ్చడం కాదు. నువ్వు ఎవరికి ఎప్పుడు చెప్పుకోపో. ఏ రా నద్ద. అరే రాజు అరే తమ్ముడు
చెప్పిన నల్ల మొక్కపడ నీకు వద్దు వద్దు అనగా తల కుట్టుకున్నా వద్దు వద్దు ఇయ్యకు 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 అని. ఈడంతా ఎటో ఉన్నాడు ఈ తాగుబోతు మొక్కపోడు, ఊరంతా కోడే కూతా నీ గురించి అద్దురా అద్దురా అంటే ఇన్నావు నా మాట. నా మాట లెక్క చేయకుండా పైసలు మాట్లాడకు నువ్వు మళ్ళా. నా మాట లెక్క చేయకుండా వానికి పైసలు ఇచ్చిన. ఇప్పుడు పిల్లలకి ఫీజు ఎట్లా కట్టాలి నేను? ఒక్క మాట పెళ్ళం చెప్తాంది, అరే వినాలే పెళ్ళం చెప్తాంది, ఎందుకు చెప్తాంది అని ఆలోచించినావు నువ్వు? ఎందుకు రా బతుకుతున్నావు ఇంకా? చేయి నీ బతుకు చెడా, పోయి సాగుపోతే నన్ను దుక్కి. ఇప్పుడు కూర్చొని బాధపడితే ఏం లాభం? అద్దానంగా అద్దానంగా ఇత్తివి. ఇప్పుడు ఏమాయ కూర్చొని బాధపడితే ఏమవుతుంది? బుద్ధేదో ముందు ఉండాలి, ఇచ్చే ముందు లేగా నుంచి ఉడతాను కనబడతలేదా? ఆగో లెమ్మంటే వినబడతలేదా? నీవయ్యా ఇంకా పైసల గురించి ఆలోచిస్తానమ్మా. పోతే పోనీ అయ్యా, వాళ్ళ పాపం వాళ్ళకే పోతుంది. ఇక ఫీజులు అంటావా, మా బాపుని అడిగిస్తుంది. నువ్వేం బాధపడదు. నిన్నే